Good evening, viewers. How is the Josh? How is the Josh? What about today? Today is Sunday. Okay. నేనమ్మ ఎన్నో రోజుల నుంచి ఎదురు చూసిన సండే రానే వచ్చింది. ఈరోజు సండే, రేపు మండే కూడా కృష్ణాష్టమి. సో అడ్వాన్స్డ్ హ్యాపీ కృష్ణాష్టమి. సో రేపు కూడా నేను ఒక వీడియో చేస్తాను. సో ఏంటంటే మనకి ఈ హాలిడేస్ వలన మన లక్ష్యాలు మనం గుర్తు చేసుకోవడానికి ఈ హాలిడేస్ ఎంతగానో ఉపకరిస్తాయి. సో మీరందరూ కూడా అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనే కాన్సెప్ట్తో మన శేషు ఛానల్ ట్రావెల్ అవుతుంది. కాబట్టి ఈరోజు అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఆల్రెడీ ఈవినింగ్ సెషన్ అయింది. సో ఇప్పుడు కూడా ఈవినింగ్ ఇంకా టైం ఉంది. మూవీకి వెళ్ళాల్సిన వాళ్ళు మూవీకి వెళ్ళండి, వర్కులు చేసుకోవాల్సిన వాళ్ళకి వర్కులు చేసుకోండి, ఏవైతే పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో అవి కూడా పూర్తి చేసుకోండి. సో వాట్ అబౌట్స్ టుడేస్ టాపిక్? టుడేస్ టాపిక్ ఏంటంటే డోంట్ అండర్ ఎస్టిమేట్ ద లైఫ్. జీవితాన్ని అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. ఎందుకంటే బికాస్ ఏదోలే ఈజీలే అన్నట్టుగా కూడా మన లైఫ్ని ఈజీగా తీసుకోకూడదు. ఎందుకంటే బికాస్ ఒక చిన్న పాము చిన్న కర్ర అయిన పాములాగా వచ్చి కరుస్తుందని ఒక సామెత ఉంది. అలాగనే మనం కూడా ఇలా చిన్న చిన్న వాటి మీద మనము ఫోకస్ చేస్తే అది పెద్దగా అయిపోయి భారీగా మిమ్మల్ని మించే అవకాశం ఉంటుంది. సో దట్ రీజన్ యూ హ్యావ్ టు బీ కాన్ఫిడెంట్ ఆన్ యువర్ సెల్ఫ్. అందువల్ల ఏంటంటే ప్రతిదీ కూడా, ప్రతి పని, ప్రతి మాట, దాని రిజల్ట్ అనేది మీకు ఫ్యూచర్లో ఉంటుంది, ఇప్పుడు కనపడకపోవచ్చు. కాబట్టి ఎంతో శ్రద్ధగా మున్ముందుకి వెళ్ళాలి అంటే ప్రతి పాయింట్ని కేర్ఫుల్గా చేయండి. ప్రతి పాయింట్ని ఈజీగా తీసుకోవచ్చు. ఒక పర్సన్ని ఈజీగా తీసుకోవద్దు. మనకు చూడటానికి కనపడుతున్నాడే కదా ఆ పర్సన్, ఏదోలే అన్నట్టుగా అతన్ని భావించకూడదు. ప్రతి వాళ్ళలోనే తెలియని విజ్ఞానం ఎంతో ఉంటుంది, నాలెడ్జీ. నీ అంత నాలెడ్జీ లేకపోయినా వాడి విషయాల్లో వాడికి నాలెడ్జీ ఉంటుంది. అసలు ప్రతి వాడిని అండర్స్టిమేట్. అదే కూడా లైఫ్ని కూడా మనం వచ్చే ఒడిదుడుకులను కూడా మనం ఈజీగా తీసుకోకూడదు. ముందుకెళ్ళాలి. ముందుకు వెళ్ళి మనం దాని ప్రయాస వయసులు కూర్చి మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించేంత వరకు ముందుకెళ్ళాలి. సో దాన్ని ఈజీగా తీసుకోండి. కింద దాన్ని అయినా పెద్ద కర్రతో కొట్టాలి. కాబట్టి ఎంతో కెపాసిటీగా పవర్ఫుల్గా ముందుకు వెళ్ళాలంటే ఏ కార్యం వచ్చినా కూడా భయపడకుండా సర్వశక్తిని, అనంత శక్తిని ప్రదర్శించడం వలన ప్రయత్నం చేయని సమయాన్ని మనకు అప్పజేయగలుగుతుంది. ఫుల్ ఎఫర్ట్ ఫర్ లాంగ్ టైం మీరు చేస్తే మీరు తప్పకుండా సక్సెస్ అవుతారు. సో గైస్, మీరందరూ కూడా ఈ రోజు నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే స్టూడెంట్స్కి కూడా ఫైనల్కి వచ్చేటప్పటికి ఈజీ అవుతుంది. ఇప్పుడు కనుక నెగ్లెక్ట్ చేశారంటే మీకు చాలా కష్టమవుతుంది. అందుకని మీరు ఈ రోజు నుంచే సిలబస్ ప్రక్రియని ప్రారంభించండి. ఎండ్ చేయడానికి ప్రయత్నం చేయండి. సబ్జెక్ట్ ఇప్పుడు ఏ రోజుకి ఆ రోజు లెసన్ ఎవరైతే చెప్పారో ఫ్యాకల్టీస్, అది ఈ రోజు నుంచే కనుక మనం ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే డెఫినెట్గా ఫైనల్ వచ్చిన రోజున పడుకొని కూడా లేచి వెళ్ళచ్చు. అలాగనే లైఫ్లో కూడా ప్లానింగ్ కనుక ఉంటే ప్రతి లైఫ్ ఇంచులోనూ కూడా మనం హ్యాపీగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండగలుగుతాం, మనం మనుగడ సాగించగలుగుతాం. కాబట్టి గైస్, మీరందరూ కూడా ప్లానెడ్గా, ఎంతో హ్యాపీగా, అండర్ ఎస్టిమేట్ ఈజీలే లైఫ్ ఏముందిరా, కుక్కను కొడితే డబ్బులు వస్తాయని చెప్పి ఈజీనెస్ తక్కువయారా పప్పులో కాలేసినట్టే. లైఫ్ అంత ఈజీ కాదు, అట్లా అని చెప్పి మరీ టఫ్ కాదు. ముందుకెళ్తూ కష్టపడుతూ అన్నీ ప్లాన్ చేసుకుంటూ మైండ్, బాడీ రెండును ఉపయోగిస్తూ ముందుకెళ్ళండి. సక్సెస్ ఈజ్ యువర్స్. ఓకే, డోంట్ అండర్ ఎస్టిమేట్ ద లైఫ్. ఓకే గైస్, నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు ది అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా ఎవ్రీ నోటిఫికేషన్ ఉంటుంది. బాయ్, యువర్స్.